నాయనా నా ప్రభువా నాతో మాట్లాడు, ప్రతి విషయము మాతో మాట్లాడు. పరలోక సంబంధించిన అనేకము మాకు తెలియచేయము మా ప్రభువా. దేవా, ఈ లోకంలో మేము ఎందుకు బ్రతుకుతున్నామో మేము తెలియదు, కానీ నీ చిత్తము నెరవేర్చవలసినది కనుక లోకంలో జీవిస్తున్నాము ప్రభువా. నాయన నువ్వు దేవుడవు నాయన, మేము మనుషులము, ఎందుకు పనికి రాని వారము ప్రభువా. ఎందరెందరో చూచాము, వాళ్ళందరూ మట్టిలో కలిసిపోయారు మా ప్రభువా. యేసయ్యా, నీ వాక్యము మాత్రము శాశ్వతమైనది, దానిని మాకు అందచేయమయ్యా. యేసయ్యా, నీ వాక్యము మాకు కావాలి, సత్యము కృప మాకు అవసరం. యేసయ్యా, నేను మాట్లాడలేకపోయినా నీవు నన్ను మాట్లాడిస్తున్నావు కనుక నీ పాదములకు వేలాది వందనాలు, స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. మా ప్రభువా యేసుక్రీస్తు ప్రభువా, నాయనా ప్రతిరోజు పొద్దున 11 గంటల నుంచి 1 గంట దాకా ప్రార్థన చేయుచున్నావు. మేము 11 గంటల దాకా నీవు ప్రార్థన చేసే భాగ్యము మాకు ఇచ్చావు. ఏదో 2, 3, 4 తప్ప మరి మిగతా వాళ్ళంతా వెలుగు నువ్వు పొందుకున్నారు. ఈ యొక్క వెలుగుని వారు పొందుకున్నారు ప్రభువా. ఇంకా అనేక మంది నీ చిత్తమైతే పొందుకుంటారు, అది నీ ఇష్టం. నేనైతే మా ప్రభువా ఎవరిని నేను పిలవదలుచుకోలేదు. అయితే వస్తానంటే నేను తప్పనిసరిగా నీ ప్రభువా నీకు అప్పగిస్తున్నాను. మా ప్రభువా ఆశీర్వదించు, జీవించు. రాధా యేసు ప్రభు ఆశీర్వదించి దీవించి కాపాడమని ప్రభు, మా ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభు యొక్క నామమున ప్రార్థన చేయుచున్నాను. ఆమేన్. 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 మా హల్లెలూయా. ఆమేన్. 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 హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీరంతా బాగున్నారా? దేవుని కృపలో మీరు కూడా చాలా బాగుండాలని ఆమేన్. వీళ్ళు ముందు చెప్పిన చాలా బాగున్నా, ఫస్ట్ చెప్పిన మాత్రం ఏదో బద్దాపదరా అంటుంది, ఏదో ఆమేన్. హుషారుగమ్మా, హుషారుగా ఉండు. ఆమేన్. హల్లెలూయా. దేవుని కృప మీకు తోడుగా ఉండును గాక. మైండ్ పట్టలేదు. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు నీతి సువార్త. సువార్త మనం చదువుకున్నది సువార్త. ఏంటి బ్రదర్ ఇప్పుడేది ఏది చెప్తున్నాడు? మరి ఏది చెప్పాలి? దాన్నే చెప్పాలి, అది అవసరం అన్నది.
అవునా కదా? ఇంకా ఏదేదో చెప్పుకున్నాను అనుకో, ఉపయోగం లేదు. నువ్వు నీతివంతురాలుగా ఉండాలి. దేవునికి నీవు నీతివంతురాలుగా ఉండాలి. కాబట్టి లేదు కాదండి, మేమంతా కూడా నీతివంతులమండి, మాకు అవసరం లేదండి అని ఎవరైనా చెప్పగలరా? ఎవరు చెప్పరు, ఎవ్వరు కూడా చెప్పలేరు. ఆమేన్. నీతి మనము నీతి ఎవరెవరు నీతి దేవుడైన యేసుక్రీస్తు నీతివంతుడు. వాళ్ళు అనుకున్నారు మేము నీతివంతులము, వీళ్ళందరినీ కూడా నీతివంతులుగా చేసుకుందాము అనుకున్నారు. ఆమేన్. వాళ్ళు అనుకోలేదా? వీళ్ళని కూడా నీతివంతులు చేసుకుందామని. అంటే వీళ్ళు నీతివంతులా? వాళ్ళు పరిశీలించిన ఎంత ఎతికినా అంత నీతివంతులు ఎవ్వరూ లేరు. కాబట్టి నీతివంతులుగా చేద్దాం అనుకున్నారు. కానీ ఈడొకడు ఎవడు ప్రేరేపించేవాడు, వాయుమండల అధిపతి వాడు చక్కని పట్టేసుకున్నారు. వాడు వీళ్ళని అందరినీ పట్టుకొని మొట్టమొదటి నుంచి చివరి దాకా లాగేస్తున్నాడు. అయినా కూడా మన ప్రభు యేసుక్రీస్తు రక్తము ద్వారా ఆయన బిడ్డలుగా మనల్ని పిలుచుకున్నాడు. ఆమేన్. కానీ ఆయన రక్తము చిందించాడు. కానీ అన్య జనులైనటువంటి మనము అందరం కూడా ఎమ్మడపడ్డాం. ఆమేన్. ఎక్కువ మంది అన్య జనులు ప్రభు నమ్మి విశ్వసించినటువంటి వారు ఎక్కువ మంది ఎమ్మడబడ్డారు. కానీ ఇశ్రాయేలీయులు మాత్రము వారి హృదయము కఠినముగా ఉందండి. అంటే వాళ్ళు అంత హృదయము వాళ్ళు కలిగి ఉన్నారు. కానీ వాళ్ళలో కొంతమంది కలిగి ఉన్నారు. వాళ్ళు కూడా విశ్వాసము ద్వారా మనము మనము నీతిమంతులయ్యాము. ఆమేన్. హల్లెలూయా. ఇక తర్వాత కూడా కొంచెం చెప్పిన ఏమమ్మా అవి. ఆమేన్. క్రీస్తు యేసు రక్తమందుల విశ్వాసము ద్వారా ఆయనను మనము రక్తము ద్వారా మనము నీతిమంతులుగా క్రియల మూలంగా నీతిగా మార్చలేము, కానీ విశ్వాసము ద్వారా రక్తమందుల విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చబడతాం. ఆమేన్. హల్లెలూయా. ఇక కీర్తన 85:4 చదువుకుందామమ్మా. నీ మందిరమునందు నివసించు వారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. ఎక్కడమ్మా? 84:4. 85. మా రక్షణకర్తవగు దేవా, మా వైపునకు తిరుగుము, మా మీదనున్న నీ కోపము చాలించు. ఏదమ్మా 10 ఒకసారి నువ్వు జాగ్రత్తగా చదువునమ్మా. 85 కీర్తన 11 లేదా 10. కృపా సత్యములు కలుసుకొని నీతి సత్యములు కలిసి కొనినవి. ఏమైనా కలిసినమ్మా? కృపా సత్యము రెండు కలుసుకొని
కృప సత్యము కలిసి కొనినవి. ఎవరు కృప? ఎవరు? యేసుక్రీస్తు. కృప ఆయనలోనే కృప కలిగి ఉన్నది. అట్లానే సత్యము కూడా ఆయనలో కలిగి ఆయనే సత్యము. ఆమేన్. హల్లెలూయా. మార్గమును జీవము సత్యము ఏం చేయని కలిసి ఆమేన్. ఇక్కడ కృప ఏమని చెప్పింది? కృప ఏముంటది? మనం ఆలోచించాలి. ఇప్పుడు ప్రతి ఏం జరిగినా సరే కృప కృప. ఏం చేసినా అంటే నువ్వు కృపని అంటే ఏ విధముగా నువ్వు ఏ విధముగా నడుచుకున్నా కూడా నా కృప నీకు చాలును. ఎలాంటి పని చేసినప్పటికీ కూడా ఆయన కృప నీకుంటే మళ్ళా నిన్ను కృప చూపిస్తాడు. అవునా కదా? అంటే మనం ఏం చేస్తాము? మనం ప్రభువా నాయన ఎన్నో తప్పులు చేస్తున్నాం ఈ లోకంలో. మళ్ళా వచ్చి ఆయన కృప కోసము కనిపెడుతున్నాం. వెళ్తున్నాం. ప్రతి ఒక్కరు ఆయన అడుగుకుంటున్నాం. లేదండి నేను అడగను అని చెప్పగలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. ఈ ఒక్కడు కూడా ఆయన కృప కోసము ఎదురు చూచుచున్నారు. కాబట్టి మనం ప్రార్థన చేసుకునేది ఆయన కృప కోసమే కదా. కాబట్టి అయ్యా మేము ఎన్ని పాపములు చేసినా మమ్మల్ని దయతో కృప చూపయ్యా యేసయ్యా అన్నాడు. అయితే మరి ఈ సత్యము కలుసుకున్నాయంట. సత్యం అంటే ఏంటి? ప్రభువే. సత్యము అంటే నువ్వు తప్పు పని చేసే ఖచ్చితంగా మీద యాక్షన్ పడుతుంది. నేను చెప్పింది అర్థమైందా లేదు? సత్యము మన ఇష్టం వచ్చినట్టుగా అనుకోవడానికి, ఇష్టమైన తిరగడానికి వీలు లేదు. కాబట్టి సత్యము నువ్వు సత్యము అనుసరించాల్సిందే. అప్పుడు తప్పుడు పని చేయటానికి వీలు లేదు. అంటే ఈ రెండిటికి ఒకటేమో కృప. ఆ కృపను అడుగుతున్నాయ్యా, కాపాడయ్యా నన్ను కాపాడయ్యా అని నువ్వు నీకు ఇస్తున్నాడు. కానీ అదే సమయంలో ఆయన సత్యము ఇంప్లిమెంట్ చేయదలుచుకున్నాడు. ఆయన సత్యము ఇంప్లిమెంట్ చేశాడు. మరి 2:1-5 అవుతాయా? ఒక మనుషుడు ఉన్నాడు. ఒకడు తప్పుడు పని చేశాడు. ప్రభువా క్షమించు నాయనా అన్నాడు. సరే నా కుమారుడా నేను తప్పించాను అన్నాడు. ఇప్పుడు మళ్ళా సత్యము, నువ్వు తప్పు చేయటానికి వీలు లేదు, నీవు సత్యము నడవాలి, సత్యము ప్రకారముగా తీసుకొని వెళ్ళేవాడు దేవుడు. ఈ 2 కూడా మామూలుగా అయితే లోకములో ఈ 2 కలిసి ఉండలేవు. 2 కూడా కలిసి ఉండవు. అర్థమైందా? కృపా సత్యము కలిసి కొన్నది. అలా
ఈ రెండు కలిసినటువంటిది ప్రభు యొక్క యేసు క్రీస్తు ప్రభు యొక్క కృప సత్యము రెండు కలిసినటువంటిది యేసు క్రీస్తు ప్రభువే. ఆమేన్. ఆమేన్. క్షమించాలన్న ఆయన క్షమించగలరు. నాయన సత్యము చేసేటువంటి నిన్ను తీసుకెళ్ళే పోయేటువంటి వాడు. ఆమేన్. కాబట్టి కృప సత్యములు కలుసుకొన్నవి కలుసుకున్నవి తర్వాత నీతి సమాధానములు నీతి సమాధానం ఒకదానికొకటి ముద్దు పెట్టుకొనినవి. ఇప్పుడు కృపా సత్యము కలిసి ఉన్నాయి. తర్వాత ఏం చేయాలి? నీతి సమాధానములు ఇక్కడ కృపా సత్యము 1 2 ఎన్ని 2. ఇప్పుడు తర్వాత నీతి సమాధానములు నీతి సమాధానములు ఎన్ని 2. కాబట్టి నువ్వు నీతి సమాధానము ఒకదానికి ఒకటి ఏం చేసింది? ముద్దు పెట్టుకున్నాయి. ఆమేన్. హల్లెలూయా. లోకా 2:14 వచ్చిన అనుకుంటాను, చూడండి. లూకాసు సువార్త 2:14. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమిలో భూమి మీద సమాధానము ఇష్టులైన వారి ఆయనకిష్టులైన మనుషులకు. అందరికా ఆయనకి ఇష్టమైన వాళ్ళకి. కాబట్టి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ. ఆమేన్. ఆయనకి ఇష్టలైన మనుషులకి సమాధానం. ఆమేన్. భూమి మీద సమాధానము కలుగును గాక అని దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఎక్కడమ్మా? భూమి మీద. ఆమేన్. కాబట్టి భూమిలో నుండి, ఎక్కడ నుండి? భూమిలో నుండి. ఇక్కడేమన్నాడు? యేసుక్రీస్తు ప్రభువారు సత్యము మొలుచును. ఈయన భూమి మీద సమాధానము కలుగును గాక. ఆమేన్. దేని మీద? భూమి మీద. కాదు, మరి ఎక్కడ? భూమి మీద. భూమి మీద కదా. కాబట్టి మళ్ళా చదవండి. నీతి సమాధానములు ఒకనితో ఒకటి ముద్దు పెట్టుకున్నట్లు భూమిలో నుండి. ఎక్కడ నుండి? భూమిలో. ఆమేన్. ఎక్కడ? భూమిలో నుండి. మళ్ళా సత్యము ఒకటి. ఇందాక కృపా సత్యము, తర్వాత ఇప్పుడు ఏమన్నాడు? నీతి సమాధానం. ఇప్పుడు ఏమన్నాడు? సత్యము మొలుచును. ఆమేన్. భూమిలో నుంచి పుడుతున్నవి ఏంటండి? సత్యము. ఆమేన్. నీతి. కృపా. భూమిలో నుండి సత్యము, భూమిలో నుంచి నీతి సమాధానము. భూమిలో నుండి సత్యము మొలచును. అయితే ఆకాశము నుండి నీతి పారచూచును. ఆమేన్. హల్లెలూయా. ఆకాశం నుండి ఏమొస్తున్నమా? నీతి పారచూస్తుంది. ఆమేన్.
చదవండి, పూర్తిగా చదవండి. భూమిలో నుండి సత్యము మొలుచును, ఆకాశములో నుండి నీతి పారచూచును. యెహోవా ఉత్తమమైన దాన్ని అనుగ్రహించును, మన భూమి దాన్ని ఫలమునిచ్చును. నీతి ఆయనకు ముందుగా నడుచును, ఆయన అడుగు జాడలలో అది నడుచును. ఆమేన్. 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 హల్లెలూయా. ఇప్పుడు భూమిలోని సత్యము మొలచును, ఆకాశములో నుంచి నీతి పారచూచును. ఆమేన్. ఆమేన్. మన భూమి దాని ఫలమిచ్చును. నీతి ఆయనకు ముందు ముందుగా నడుచును, నడుచును, ఆయన అడుగు జాడలలో అది నడుచును. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు 80 72 72 1 2 3 వచనాలు చదువుకుందాం. 72వ కీర్తన 1, 2, 3 వచనాలు. దేవా, రాజునకు నీ న్యాయ విధులను, రాజకుమారునికి నీ నీతిని తెలియజేయము. ఆమేన్. రాజకుమారుడు ఎవరో? యేసుక్రీస్తు. ప్రభు అయిన యేసు క్రీస్తు. నీ నీతిని తెలియజేయము, నీతిని బట్టి నీ ప్రజలకు, న్యాయ విధులను బట్టి న్యాయ విధులను శ్రమనొందిన నీ వారికి, ఆయా విధులను బట్టి శ్రమ నొందిన న్యాయము నీ తీర్చు. వారికి అతడు న్యాయము తీర్చు. ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి, శ్రమ నొందిన నీ వారికి నీ వారి శ్రమ నొందిన నీ వారు. నీ వారికి అతడు న్యాయము తీర్చు. తీర్చును. ఆమేన్. హల్లెలూయా. శ్రమ నొందిన నీ వారును అక్కడ న్యాయము తీర్చును. తీర్చును. నీతిని నీతిని బట్టి నీతిని బట్టి నీతిని బట్టి నీ ప్రజలకును, న్యాయ విధులను నీతిని బట్టి పర్వతములు ఏమా నీతిని బట్టి పర్వతములను, చిన్న కొండలను ప్రజలకు నెమ్మది పుట్టించు. చాలు. ఆమేన్. కాబట్టి నీతిని బట్టి పర్వతము, చిన్న కొండలను ప్రజలు నెమ్మది పుట్టించును అని చెప్పాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నేను చెప్పాలంటే టక 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 రావాలి. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు 14 వచనము 4 దేంట్లో ఆమేన్. హల్లెలూయా. అర్థం కాల బ్రదర్ గారు ఏం చెప్పారు? వద్దు చెప్పరు, ఇంకా స్పీడ్ గా రావాలంటే కష్టం. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మీరు ఇప్పుడు మళ్ళా చదవండి, ఎందుకన్నా మంచిది. మళ్ళా చెప్తారు. దేవా, రాజునకు నీ న్యాయ విధులను, రాజకుమారునికి నీ నీతిని తెలియచేయము. నీతిని బట్టి నీ ప్రజలకును, న్యాయ విధులను బట్టి శ్రమ నొందిన నీ వారికి అతడు న్యాయము తీర్చును. నీతిని బట్టి పర్వతములను, చిన్న కొండలను పర్వతములో అరుడు శ్రమ మీకు శ్రమ పొందినప్పుడు, ఒకటిది శ్రమ వచ్చినప్పుడు, రెండోది పర్వతములను, చిన్న కొండలను ప్రజలకు నెమ్మది పుట్టించును. ఇది చెప్పింది ఆయన చెప్పిన మాట అది కదా. కాబట్టి ఇప్పుడు 14 జకర్యా ఈరోజు టైం అయిపోయిందా లేదా? జకర్యా 14వ అధ్యాయము
వినపడుతుందా? చెప్పండి. 14 వరకు చెప్పారు. 4వ వచనం నుంచి చూడండి. ఆ దినమున యెరూషలేము ఎదుట ఇందాక ఏం చదివావు? అది చెప్పండి నాకు. ఇందాక వాక్యము నేను చెప్పాను కదా, మళ్ళా పోదాము అనుకున్నాను. మరలా సరే చెప్తాను అని ఒక అడుగు ముందుకేసాను. మీరు అనుకున్నటువంటిది ఏమిటి? ఇప్పుడు వాక్యము మీకు చెప్పినది ఏమని? మీకు శ్రమ నొందిన నీ వారికి శ్రమ నొందిన నీ వారికి న్యాయం చేసేది. ఏమా? న్యాయ విధులను బట్టి శ్రమ నొందిన తన వారికి ఆయన న్యాయం తీర్చును. నేను అది కాదమ్మా, యుద్ధము, కొండలు నీతిని బట్టి పర్వతములను కొండలను. అది నేను చెప్పింది అది. నీతిని బట్టి పర్వతములను చిన్న కొండలను ప్రజలకు నెమ్మది పుట్టించును. నీతి, నువ్వు నీతివంతులుగా తయారైన తరువాత నీ కోసం కొండలు ఉన్నాయి. ఎందుకంటే నువ్వు శ్రమలు అనుభవిస్తున్నావు. అవునా? అవును. కాబట్టి ఎవరు మళ్ళా చెప్పండి ఒకసారి. నీతిని బట్టి పర్వతములను చిన్న కొండలను చిన్న కొండలను నువ్వు అవన్నీ నీకు చేస్తున్నామే. హల్లెలూయా. కాబట్టి నీవు ఇక్కడ ఇశ్రాయేలు జనాంగము కాస్త ఆయన సహాయము చేసేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు వాళ్ళే అవన్నీ యేసు ప్రభు నిజమైన దేవుడు అని నమ్ముకున్నప్పుడు కంప్లీట్ గా వాళ్ళ నీతివంతులుగా మార్చబడినప్పుడు ఆ నీతి కలిగినటువంటి వారు ఏం చేస్తారు? కొండలకు పర్వతములకు నెమ్మది వెళ్ళాలి వాళ్ళు. ఆమేన్. అది ఇక్కడ ఉంది. జకరియా 14:4. కాబట్టి వాళ్ళు నీతిమంతులుగా మార్చినప్పుడు కొండలకి వాళ్ళు బయలుదేరి పోవలసి దేవుడు ఏర్పాటు చేసి ఉన్నాడు. కాబట్టి వాళ్ళు ఇప్పుడు చదవండి. ఆ దినమున యెరూషలేము ఎదుట తూర్పు తట్టునున్న ఒలీవ కొండ మీద ఒలీవ కొండ తూర్పు తట్టునకును పడమటి తట్టుకును నడిమికిని విడిపోయి ఒలీవ కొండ మీద ఆయన పాదములుంచగా, కాబట్టి ఆ దినమున యెరూషలేము ఎదుట తూర్పు తట్టునున్న ఒలీవ కొండ మీద ఆయన పాదములుంచగా, ఒలీవ కొండ తూర్పు తట్టునకు పడమటి తట్టునకు నడిమికి విడిపోయి సగము కొండ తూర్పు తట్టుకును సగము కొండ దక్షిణపు తట్టుకును జరుగును. తట్టున ఉందా? మాకు ఉత్తర తట్టున ఉంది గనుక విశాలమైన లోయ ఒకటి ఏర్పడును. కాబట్టి చదవండి మళ్ళా. చదవండి అమ్మా. కన్ఫ్యూజింగ్ అవుతుంది. ఆ దినమున యెరూషలేము ఎదుట తూర్పు తట్టునున్న ఒలీవ కొండ మీద ఆయన పాదములుంచగా. కొండ అక్కడ ఇందాక చదివింది మళ్ళా చదవండి ప్లీజ్. ఆ దినమున యెరూషలేము ఎదుట తూర్పు తట్టునున్న ఒలీవ కొండ తల్లి నీతిని బట్టి పర్వతములను చిన్న కొండలను చిన్న కొండలను ప్రజలకు నెమ్మది పుట్టించును. ఆమేన్. ఈ మాట దాని యొక్క రిఫరెన్స్. దాని తర్వాత వాళ్ళు నీతిని బట్టి నీతి వాళ్ళకి కలిగేదాకా అప్పుడు దాకా టైం పట్టింది. ఇప్పుడు ఏం చేస్తారు? యేసు ప్రభువుని నమ్ముకుంటానికి వస్తారు. వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? నీతి అనేటువంటిది వారు అందరూ
యేసు ప్రభుని విశ్వసించినటువంటి వారందరూ రక్షణ పొందుతారు. ఇశ్రాయేలీలు అందరూ కూడా యేసు ప్రభుని వైపు తిరిగారో అప్పుడు అందరూ రక్షింపబడుదురు. ఆమేన్. ఇది అవునా కదా? జనాంగము ఇశ్రాయేల్ అందరూ కూడా యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత అప్పుడు ఇశ్రాయేల్ మొత్తం కూడా రక్షింపబడతారు, నీతివంతులుగా తీర్చబడతారు. అప్పుడు ఈ వాక్యము ప్రకారము, ఇప్పుడు చదివిన వాక్య ప్రకారముగా ఏమవుతాడు? కోణాలు అట్లాంటివన్నీ కూడా ప్రదేశంలో ఆయన ఆ ప్రదేశము కొండలో తీసుకుని వెళ్తున్నాడు. అవి ఇక్కడ కొండ ఎక్కడ ఇప్పుడు అది కాబట్టి ప్లస్ ఇది అన్నమాట. ఇది ఎక్కడ ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అంటే నీతి, న్యాయం, సత్యము, సత్యాలు ఇవన్నీ కూడా అందరు గాడేళ్ళు వీళ్ళందరినీ కూడా ఇశ్రాయేలును నీతిమంతులుగా మార్చుతారు. లేకపోతే దాని గురించి కూడా చెప్పవలెను కానీ చెప్పలేదు. ఆమేన్. హల్లెలూయా. మహోన్నతుడా, సర్వోన్నతుడా యేసుక్రీస్తు ప్రభువా, నాయన ప్రార్థన చేయమ్మా. మహోన్నతుడమైన మా ప్రియ ప్రభు, మీ పాదములకు వందనాలు నాయన. మీరే కృపా సత్యములుగా ఉన్నారు తండ్రి. ఎక్కడైతే ప్రభు కృప కొరకు కనిపెట్టమని ప్రార్థన చేస్తామో అక్కడ మీ సత్యం మమ్మల్ని సరిచేసి కలుసుకునేలాగా కృపించారు. అలాగే నీతి సమాధానాలు కూడా ఒక్కొక్కటి ముద్దు పెట్టుకునేలాగా భూమిలో నుంచి సత్యం మొలుసునని, ఆకాశం నుంచి నీతి ప్రభు అయిన దేవుడు చూస్తాడని, ఆ విధంగా తండ్రి నాయన ఆ యొక్క న్యాయ విధులను బట్టి శ్రమనొందిన నీ వారికి న్యాయం తీర్చే దేవుడు అని, నీతిని బట్టి పర్వతములను చిన్న కొండలకు ద్వారా మాకు ప్రజలకు నెమ్మది కలగజేసే దేవుడు అని, ఎవరైతే నీ రక్తంతో కడగబడి నీ చిత్తానుసారంగా ప్రభు రక్షించబడి బాప్తిస్మ నీలో ఉంటారో వారందరూ కూడా రక్షింపబడతారని ఈ నీతి సత్యముల ద్వారా వారందరూ కూడా తండ్రి ఒక కొండలలో నెమ్మది పొందే విధంగా ఒక రోజున ఒలీవ కొండను రెండుగా విభజించి అందులో నీ ప్రజలను ప్రభా నెమ్మది కలగజేసే మార్గంలో నడిపించి ఉంచుతామని నీ సత్యాన్ని మాకు తెలియజేసిన విధానం బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను ప్రభు. మీకు వేలాది వందనాలు. సమస్తం ఎరిగిన దేవుడవనైనా నీకు మరిగినది ఏదీ లేదు ప్రభు. నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. వాక్యం ఇచ్చిన దాసును దీవించి ఆస్వాదించండి, స్వస్థపరిచేయండి. మీ ఆత్మతో నింపి మీరు నడిపిస్తున్న విధానం బట్టి స్తుతులు. తర్వాత నీ దాసులు మరొకరు ప్రభు నీ నామంలో నీ వాక్యం ప్రకటిస్తూ ఉండగా నీ ఆత్మాభిషేకమునిచ్చి వినుచున్న మా అందరికి కూడా నీ ఆత్మతో నింపి నడిపించమని మా ప్రభువును మీ ప్రియకుమారుడైన నజరుడైన యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ శక్తి గల నామంలో ప్రార్థించి స్తుతించి సమర్పిస్తున్నాను తండ్రి. హల్లెలూయా. హల్లెలూయా.